ఈటెల కాన్వాయ్పై టీఆర్ఎస్ నేతలు రాళ్ల దాడి చేయడాన్ని బీజేపీ నేత డీకే అరుణ ఖండించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి దగ్గరుండి దాడి చేయించారని డీకే అరుణ ఆరోపించారు. గులాబీ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. టీఆర్ఎస్ కు రోజులు దగ్గర పడ్డాయన్నారు. దాడులకు భయపడేవారు బీజేపీ నేతలు కాదన్నారు. యొక్క పరాకాష్ఠకు సంకేతం మునుగోడు ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఒక శాసన మండలి సభ్యుడై ఉన్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు స్వయంగా తాను పరిగెత్తుతూ దాడికి పాల్పడడం అంటే నిజంగా టీఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతో దేనికైనా తెగించి ఎట్టనైనా మునుగోడులో గెలవాలనేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మునుగోడు ప్రజలంతా కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ఏమి చేసినా, ఎంత డబ్బులు పంచినా, ఏ రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసినా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని నిర్ణయం మునుగోడు ప్రజలు చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ గెలుపును, రాజగోపాల్ రెడ్డి గారి గెలుపును ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ ఆపే శక్తి లేక ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. నిజంగా సిగ్గు చేయటం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.